ఆమె ఏం చేస్తుందో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. తను ఫోన్లో సినిమా చూస్తుంది. పక్క నుంచి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారా ఏమో అని చూస్తుంది. కానీ మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఎవరు చూడడం లేదని మనం అనుకుంటాం, కానీ పైనుంచి మన తండ్రి ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో బీ కేర్ఫుల్. తను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏం చేస్తుందా అని అందరూ చూస్తున్నారు కదా. అసలకు తను సినిమా పాటలు వింటుంది. ప్రక్క నుంచి ఎవరు వినినా వినకపోయినా మన దేవుడైన యెహోవా ఎప్పటికీ మనల్ని చూస్తూనే ఉంటాడు. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో బీ కేర్ఫుల్. ఫీబీ ఒకసారి ట్రామ్మా. ఫీబీ కొంచెం ట్రామ్మా. ఏంటి చెప్పమ్మా. కొంచెం షాప్కి వెళ్ళి పంచదార తీసుకురావా. ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళా ఏంటమ్మా అత్త మాటలు. నన్ను ప్రశాంతంగా ఉండను. బైబిల్లో 10 ఆజ్ఞలలో ఏమని ఉందంటే తల్లిదండ్రులను సన్మానించమని ఉంది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులను ఎవరూ లెక్క చేయడం లేదు. మనం మన తల్లిదండ్రులను, పెద్దలను, స్నేహితులను ఎప్పుడూ గౌరవించాలి. మనం ఎప్పుడు అబద్ధపు మాటలు, ఇతరులను ద్వేషించే మాటలు, తల్లిదండ్రులు ఎదురు చెప్పుట, స్నేహితులతో మాట్లాడే చెడ్డ మాటలు, దేవుడు ఎప్పుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. సో బీ కేర్ఫుల్. బీబీ పద మనం సినిమాకి వెళ్దాం. మా అమ్మ నాన్నలకి తెలిస్తే తిడతారు. పర్లేదులే, ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని చెప్పేళ్దాం. మనం నడిచే నడతలు ఎవరికి కనబడకపోవచ్చు, కానీ పైనుంచి మన దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. సో బీ కేర్ఫుల్. భార్గవి, ఈరోజు ఎవరికి కనబడకుండా మనం ఒక పని చేయాలి. ఏం చేయాలి? మొన్న షైనీ వాళ్ళ మమ్మీ ఇచ్చిన కొత్త జామెంట్రీ బాక్స్ చాలా బాగుంది. అది మనం తీసేయాలి లంచ్ టైంలో. అంటే దొంగతనమా? ఓ ఎస్, అదే. దొంగతనం ఎవరికి కనపడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, కానీ పైనుంచి ఆ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు. సో బీ కేర్ఫుల్. తను ఆలోచనలు ఎవరు చూసి ఉండకపోవచ్చు, విని ఉండకపోవచ్చు, కానీ తన ఆలోచనలు పైనున్న మన దేవుడికి, మన తండ్రి అయిన ప్రభువుకి ఎప్పుడూ తెలుస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. సో బీ కేర్ఫుల్. Life what you see, oh be careful little life what you see, for the Father up above is looking down in love. Oh be careful little life what you see, oh be careful little life what you hear, oh be careful little hear what you hear, for the Father up above is looking down in love. Oh be careful little hear what you hear, oh be careful little mouth what you say, oh be careful little mouth what you say, for the Father up above is looking down in love. Oh be careful little mouth what you say, oh be careful little hand what you do, oh be careful little hands what you do, for the Father up above is looking down in love. Oh be careful little hand what you do, oh be careful little feet where you go, oh be careful little feet where you go, for the Father up above is looking down in love. Oh be careful little feet where you go, oh be careful little heart what you think, oh be careful little heart what you think, for the Father up above is looking down in love. Oh be careful little heart what you think, for the Father up above is looking down in love. Oh be careful little heart what you think.
మై నేమ్ ఈజ్ శ్యామ్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను ప్రేమ గురించి చెప్తున్నాను. 1 కొరింథీ 13 అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడేదను. ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచు గనగనలాడే తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపక పరిపూర్ణ విశ్వాస గలవాడైనను ప్రేమలేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చెదను. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించెను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. దయచూపుము. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవవద్దు. స్వప్రయోజనము విచారించకొనకు. త్వరగా కోపపడకు. మనుషులు ఉంచుకొను. అపకారము మనుషులు ఉంచుకొను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ శ్యామ్ హలో శ్యామ్ చాలా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంతో ఉండి చెప్తున్నాడు. చాలా బాగా బైహార్ట్ చేశాడు యాక్చువల్గా. అందు గురించి చూసి చదువుతాడు. నువ్వు రాదు కార్డు ఇచ్చేసి పట్టు చక్కగా. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తలుపాకును. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము యుందును. ప్రవచములైనను నిర్ధారకములను గాని భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధారకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మాని తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నవి. అప్పుడు ముఖాముఖిగా చూతుము. అప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుబడుదును. కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మై నేమ్ ఇస్ జయపాల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్.
కీర్తనలు 139:16 నేను పిండమై ఉండగా నీ కన్నులను చూచాను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైను. కీర్తనలు 103:2 నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుము. రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎవరందరూ నడిపింపబడు అందరూ దేవుని కుమారులై ఉందరు. కీర్తనలు 91:15 అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్పగా చేసేదను. Praise the Lord. My name is Shanu. I'm studying 9th class. I want to say 3 memory verse based on the topic Shakti. First one, యెహోవా యెషయా 40:29-31 సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మశీలుదురు, ఆలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. సెకండ్ వన్, లూకా 4:32 ఆయన వాక్యము అధికారములతో కూడినదే ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. థర్డ్ వన్, యోహాను 8:38 నా యందు విశ్వాసముంచువాడు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. థ్యాంక్ యూ.